హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫిలిప్స్ ట్రిమ్మర్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ ట్రిమ్మర్ యొక్క మోడల్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ అలాగే ట్రిమ్మర్ ఎంత కాస్ట్ అయింది అండ్ దీని డ్యూరబిలిటీ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అయితే ఈ వీడియోలో అమెజాన్ యొక్క పార్సల్ క్వాలిటీని అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి రీసైకిల్ బిన్స్ మాత్రమే వచ్చాయి. అది ఎవరో రీసైకిల్ చేసేవాళ్ళు కాదు, ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. సో ఈ యొక్క ఇన్వెన్షన్ అనేది నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇదైతే పేపర్ బ్యాగ్. నిజంగా అమెజాన్ వాళ్ళు ఇలాంటి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించి ఇలాంటి కవర్ని తీసుకురావడం అనేది నాకు ఎంతో బాగా నచ్చింది ఫస్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే మనం ట్రిమ్మర్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. పైన వచ్చిన పార్సిల్ కవర్ ఈకో ఫ్రెండ్లీ, ఓకే, లోపల కూడా ఈకో ఫ్రెండ్లీ ఎందుకు రా బాబు అనుకున్నాను. కాకపోతే ఇది ఓపెన్ చేసిన తర్వాత నాకు తెలిసింది. సో వెయిట్ అండ్ సీ. సో ఇక్కడైతే మనకి దీని యొక్క సైడ్ వచ్చేటప్పటికి క్యూఆర్ కోడ్తో పాటు BT3211 అనే సిరీస్ కోడ్ అనేది రాసింది. అండ్ దీని యొక్క సైడ్కి వచ్చేటప్పటికి దీని యొక్క ప్రోడక్ట్ కోడ్ అండ్ అలాగే జనరిక్ నేమ్ ఫిలిప్స్ బియర్డ్ ట్రిమ్మర్ అని రాసింది. అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1895 రూపీస్ వరకు కాస్ట్ అయింది. సో ఫ్రంట్ అయితే టాప్ ఫిలిప్స్ సిరీస్ 3000 అని రాసింది. సో ఈ బాక్స్ సీల్ అనేది బ్రేక్ చేయాలి, అప్పుడే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా ఇలాంటి పర్చేస్ చేసినప్పుడు ఈ సీల్ అనేది ఓపెన్ చేసి ఉంటే కనుక వెంటనే దాన్ని రిటర్న్ పెట్టేసేయండి. ఎందుకంటే ఎవరన్నా సరే బ్రేక్ చేస్తేనే ఆ సీల్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో నిదానంగా ఓపెన్ చేస్తున్నాను. ఫైనల్గా సీల్ అయితే బ్రేక్ చేసాము. లోపల ఏముందో చూద్దాం రండి. వావ్, వండర్ఫుల్గా ఉంది లోపల అయితే కనుక. నేను పైన చూసి ఏంటి ప్రోడక్ట్ ఇలా ఇచ్చారు అని అనుకున్నాను. కాకపోతే పైన అయితే లోపల అయితే చాలా బాగుంది. Your new Philips Series 3000 beard trimmer offers durable performance and consistent trimmer results time after. ఈ రోజుల్లో మోడర్న్ మ్యాన్ అనేవారు తన యొక్క లుక్స్ కోసం మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఆలోచించండి, ఇది రీసైకిల్ చేయండి అని చెప్పి రాసింది. చాలా బాగుంది కొటేషన్ అయితే మటుకి. సో నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేసి ఫిలిప్స్ అని రాసింది. ఇక్కడ ఫిలిప్స్ బ్రాండ్ వేసి ఉంది. సో లోపల ఓపెన్ చేయగానే మనకి ఎక్స్టెన్షన్ వారంటీ కార్డ్ వచ్చేసింది. వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే కనుక ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకోవచ్చు. దాని వెనకాల కొన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అన్లాక్ 1 year ఎక్స్ట్రా వారంటీ. ఆ స్కానర్ అనేది స్కాన్ చేయాలి. తర్వాత ఆ యూజర్ మాన్యువల్ అని ఉంది. యూజర్ మాన్యువల్లో మనకి ఎలా వాడాలి ఏంటి అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ అది చాలామందికి తెలుసు కాబట్టి నేను దాని గురించి పెద్దగా డిస్కస్ చేయదలుచుకోలేదు. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇది కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీనిలో. ట్రిమ్మర్ పని చేయకపోతే ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా వాడాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఛార్జర్. ట్రిమ్మర్కి ఛార్జర్ ఎంతో అవసరం. సో మనం ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఛార్జింగ్ పెట్టేసుకోవాలి, అప్పుడే నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది. రీఛార్జబుల్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇదైతే ట్రిమ్మర్ క్యారీ చేయడానికి ఒక కవర్ అనుకోవాలి. సో ట్రిమ్మర్కి బ్రష్ కూడా ఇచ్చారు. ఏమైనా హెయిర్ దానిలో ఇరుక్కుపోతే కనుక ఆ బ్రష్ వాడి ట్రిమ్మర్లో ఉన్న హెయిర్ని తీసేసుకోవచ్చు. అలాగే ఇదైతే ట్రిమ్మర్. సో ట్రిమ్మర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని అన్నారు, కానీ దీని యొక్క అన్బాక్సింగ్లోనే నాకు అర్థమైపోయింది పర్ఫార్మెన్స్ ఎలా అయినా ఉండేవండి. లోపల ప్యాకింగ్ మట్టికి సాగొట్టేశారు. 5 స్టార్ ఇచ్చేయాల్సిందే రేటింగ్ దీనికి. ప్యాకింగ్కి సూపర్ ఉంది అసలు ప్యాకింగ్. ఆ రియాలిటీలో వ్యూలో నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అబ్బా ఏం చేశారండి బాబు, ప్యాకింగ్ సూపర్ చేశారు. ప్యాకింగ్ చేసిన వాళ్ళకి మట్టికి రియల్గా 5 స్టార్ ఇవ్వచ్చు రేటింగ్. అండ్ అలాగే బాక్స్ లోపల కూడా చాలా బాగుంది. రియల్గా కెమెరాలో ఎలా రికార్డ్ అయింది అనేది సెకండ్ పాయింట్. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మన యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో దీనిలో మనకి
పాయింట్స్ కూడా ఇచ్చారు. ఆ పాయింట్స్కి తగ్గట్టుగా ఆ యొక్క క్లిప్ అయితే అడ్జస్ట్ అవుతుంది. క్లిప్ని మనం అడ్జస్ట్ చేసుకుని తర్వాత హెయిర్ కావాలంటే అంటే కార్నర్స్ లేకపోతే ట్రిమ్మింగ్లోనే బేడ్లోనే ఎక్కువ బేడ్ ఉన్న వాళ్ళకి తక్కువ బేడ్ ఉన్న వాళ్ళకి అలాగే దాన్ని బట్టి చూస్ చేసుకుని క్లీన్ షేవ్ అయితే కనుక క్లిప్ రిమూవ్ చేసేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక్కసారి గమనించండి, నేను అది రొటేట్ చేస్తున్నప్పుడు అది నిదానంగా చిన్నగా అవుతుంది. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్. అయితే దీన్ని ఫస్ట్ ఆన్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఆన్ అవ్వట్లేదు. ఎందుకు అర్థం కాలేదు. పైన చూస్తే ఒక పేపర్ ఉంది. సో ఫస్ట్ అయితే ఆ పేపర్ని రిమూవ్ చేయాలని అర్థమైంది. సో క్లిప్ని పెద్దగా చేసుకుని క్లిప్ని ఫస్ట్ రిమూవ్ చేసి తర్వాత పేపర్ని తీసేయాలి. ఆ పేపర్ని తీసిన తర్వాత ట్రిమ్మర్ వర్క్ చేస్తుందని అనుకున్నాను. సో పేపర్ని తీసి యాజ్ ఈజ్గా ట్రిమ్మర్ని మళ్ళీ ప్రెస్ చేశాను. ట్రిమ్మర్ని మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే దానిలో ఛార్జింగ్ లేదు. సో ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. సో మనం ముందుగా చూపించిన విధంగా పక్కనే ఛార్జర్ ఉంది. సో ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే కనుక ఛార్జర్ని అయితే కనుక చాలా సేఫ్గా ఉంచుకోవాలి. సో ఛార్జర్ చాలా ఇంపార్టెంట్. సో ఛార్జ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఛార్జ్ చేసేటప్పుడు ఇలా గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతుంది. అండ్ అలాగే దీనిలో వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, యూజర్ మాన్యువల్ అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కార్డ్ అండ్ అలాగే దీని యొక్క క్లిప్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో జాగ్రత్తగా దాన్ని అలా ఇన్సర్ట్ చేయడమే. అలా ఇన్సర్ట్ చేసి అలా కొంచెం ప్రెస్ చేయగానే అది క్లిప్ టచ్ అవుతుంది. సో ఇట్స్ సేఫ్ టు యూజ్ అండ్ ఈజీ టు యూజ్ ఆల్సో. చాలా ఈజీగా ఉంటుంది, వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్రష్ అనేది అలా క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి. దీన్ని కొంతసేపు ఛార్జ్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేసి మీకు సౌండ్ వినిపిస్తాను, ఒకసారి వినండి. చివరిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.